భవిష్యత్తులో కూడా ఇలాంటి పరామర్శలకు ఇంకా సీరియస్ సాంక్షన్లు ఏమైనా విధించే అవకాశం ఉంటుందా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? మేబీ నెక్స్ట్ పర్మిషన్స్ ఇవ్వము అని రాసి ఇచ్చేస్తారు, అప్పుడు కోర్టుకి అంటే వెళ్తారు. జగన్నే రానివరా బయట? అంటే జగన్ ఏదన్నా పరామర్శకి వెళ్తుంటే పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇదిగో పొదుల్లో ఎట్టా జరిగింది, సత్తెనపల్లి ఎట్టా జరిగిందని 2 FIR కాపీలు, ఈ వీడియోస్ ఇవి చూపెడతారు కోర్టుకి. కోర్టు అప్పుడు అన్నప్పుడు లేదు మేము మాకేం సంబంధం లేదు, అది మామూలుగా ఎవరో చేసేటటువంటిది అంటే ఇట్లాంటివి జరగకుండా చూసుకోండి అని చెప్పి మీరు ఎంతమంది వెళ్తున్నారో ఈ లెక్క చెప్పండి. ఇప్పుడు అమరావతి వాళ్ళు ఏం చెప్పారు, పర్మిషన్ ఎంతమంది, ఆధార్ కార్డులు ఇవ్వండి, ఇట్లా లెక్క చెప్పారు కదా, అట్లాంటిది ఇవ్వమంటారు. అయితే అప్పుడు మళ్ళీ వీళ్ళు ఇట్లా జనం చూడ్డానికి వచ్చిన వాళ్ళు అంటారు. అప్పుడు అమరావతి దానికి కూడా అట్లాగే జరిగింది. అయితే చూడ్డానికి వచ్చిన వాళ్ళు అటు ఇటు ఉండొచ్చు, వెనకాల వెళ్ళకూడదు అంది కోర్టు, గుర్తుంది కదా. అప్పుడు అట్లాగే వస్తాయి రేపు పొద్దున్న తీర్పులు, ఆ తీర్పులనే వీళ్ళు ఇక్కడ కోర్టు చేస్తారు. తద్వారా జగన్ వెనకాల వెళ్లకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా అంటే ఈ పర్యటనలోకి ఇద్దరు చనిపోవడం అనేది కూడా ఒక మైనస్ అవుతుందా? అంటే దాని మీద వీళ్ళ వల్లే చనిపోయారు ఏంటని పోలీసులు అయితే నిర్ధారించలేదు, కానీ ఈ మీడియాలో అయితే రాసినాయి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక అతను ఆ జీప్ మీదన ఆ మడ్గార ఉంటుంది, ఇవి ఉంటుంది కదా పక్కన ఫుట్ రెస్ట్, దాని మీద నుంచుంటారు ఈ లెగబడుతూ, అట్లా నుంచున్న అతను పక్కన ఉన్న ఇంకో ప్రైవేట్ వెహికల్ తగిలి కింద పడిపోయాడు. సాధారణంగా మానవత్వం ఉంటే మిగతా కార్యకర్తలు వాళ్ళకి మరి ట్రైనింగ్ ఇవ్వాలేమో, వీళ్ళు వెంటనే ఏం చేయాలా, వాళ్ళని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, అది వదిలేసి పక్కన